కృష్ణమ్మకు వరద భారీగా పెరుగుతుంది. తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి సుమారు 2,70,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో 37 గేట్లను ఎత్తి 2,55,216 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎగువ పవర్ ప్రాజెక్టులోని 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కృష్ణమ్మకు వరద భారీగా పెరుగుతుంది. తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి సుమారు 2,70,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో 37 గేట్లను ఎత్తి 2,55,216 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎగువ పవర్ ప్రాజెక్టులోని 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.